Hi, thank you viewers watching Pawan. Uh, Pawan Sarma Vijayam. Thank you viewers. Happy Ugadi, Ramnami and Ramzan, Eid ul Fitr. This. Oh, so Marwadi is Pawan Sharma. So I like Telugu is favorite subjects. చిరంజీవి గారు సినిమాలు చూసి పెరిగాం కదా. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ చిరంజీవి గారు చూసాను ఆ టైంలో ఇక్కడ విజయనాలు ఖైదీ అభిలాష సూపర్ హిట్ సినిమా. కానీ అదే 10 చూసాను 10 సార్లు సినిమాలు. ₹2 ₹5 టికెట్లు ఉండే. 5 రూపీస్ బాల్కనీ టికెట్ ₹5. ₹2 అంటే మీడియం క్లాస్. ₹2 ఇచ్చేవారు. అంటే ప్రతి వారం సినిమాకి వెళ్ళేవాం కదా. మా ఫాదర్స్ ఇచ్చేవారు ₹2 సినిమా. ఒక ₹5 ఇచ్చిన నాన్న చాలా మంచివాడు కదా. ఆయన లైవ్ యూ డాడీ అనేవాడు. బాల్కనీకి వస్తామన్నమాట. రూపాయి పకోడీ తినే చారణ ఛాయ్. సో దోస్ డేస్ గోల్డెన్ డేస్ 90s సార్. 80s సార్. సూపర్ గోల్డెన్ డేస్ సార్. మర్చిపోలేము మనం చిన్నప్పుడు. మనప్పుడు 6th క్లాస్ 5th క్లాస్ చదువుకున్నాను అప్పుడు. సో వాట్ ఈస్ ఈ సాంగ్ నేను పాడడానికి డేర్ చేస్తాను. డేరింగ్ కావాలి కదా. అది డేరింగ్ కావాలి. అది పాట రిస్కీ పాట, మార్వల్స్ అయినా సరే. సో ఓకే, సాంగ్ నాకు నచ్చింది. ఎవరికి ఏది నచ్చుతుంది చెప్పను కదా. సో సంథింగ్ ఏదో సాంగ్ ఉండాలి ఒకటి. రగులుతుంది మొగలి పొద. ఐ డే టు సింగ్ సాంగ్. సో ప్లీజ్, మామూలు మన బ్రదర్స్ ఉన్నాం కదా, ఇంకెవరు బ్రదర్స్ ఫ్రెండ్స్ ఉంటాం. దుష్మన్ ఎనిమిస్ ఉంటుంది. అంటే ఎనిమిస్ కూడా ఒక ఫ్రెండ్స్ కానీ ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళు ఎక్కువయ్యే పొంగి అలాగా ఎనిమిస్కి అయిపోతారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోతారు. సో దేర్ ఇస్ నో ఎనిమిస్. ఎవరు ఉండరు. ఎనిమిస్ అంటే ఎవరు ఉండరు. వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళు పాత స్నేహితులు వాళ్ళు ఉంటారు. ప్రేమ అయిపోయిన వాళ్ళకి పొగుడుతూనే ఉంటారు. వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ వాచింగ్. సో రగులుతుంది మొగలి పొద సాంగ్. ఓకే, ట్రై చేద్దాం. సార్ ఏం చేద్దాం, మనం కదా. సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్. ఏదైనా కానాకు మిగతా అదే మనసు. థ్యాంక్ యూ ఫర్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేశారు. చాలా దిల్ సే థ్యాంక్ యూ వ్యూవర్స్. ఆల్ హిందీ వ్యూవర్స్, హిందీ తెలుగు. సో ఓకే, హిందీ తెలుగు బై. ఇంకా హిందీ తెలుగు తమిళ్ అర్థం. ఒరిస్సా కొంచెం అర్థమవుతాయి. ఒరిస్సా, మహారాష్ట్ర అయ్యేమి అర్థం కాదు. హిందీ అంటే వస్తుంది. హిందీ కామన్ ఉంటుంది. అందులో పంజాబీ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుకుని అర్థమవుతుంది. హిందీ వచ్చినోడికి గుజరాతీ అర్థమవుతుంది. అది చెప్పలేకపోతాడు. గుజరాతీ, ఒరిస్సా ఏదైనా హిందీ ఉంటే హిందీ ఇస్ కామన్. సంస్కృతం నుంచి అవుతుంది హిందీ కదా. ఏది భాష అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మన అవసరం కొద్ది నేర్చుకున్నాం. ఇంగ్లీష్ ఎవడో ఎక్కడ నేర్చుకున్నాం. కానీ మన భాష మన ప్రత్యేకత ఉండాలి. మన తెలుగుకి మళ్ళీ అది ఇంపార్టెంట్. ఫస్ట్ మనం చేస్తా అన్నం తింటాం రేరుగా. మన అవసరం ఉంది. అమ్మ అంటాం కదా లేవగానే. సో సాంగ్ ఆణిముత్యాలు కొన్ని భూగర్భంలో దాకుండిపోతాయి. బయటికి తీస్తున్నాం. ఇలా అసలు ఆణిముత్యాలు పాటలు సాంగ్స్ ఉంటాయి కదా. ఇలాగా చేస్తాను. నాకు అదే మెమరీ కార్డు ఉంటే నేను డబుల్ మానిటైజ్ అయితే నేను చేసుకుంటాను. ఏదైనా సంథింగ్ ఏదైనా పాకెట్ ఖర్చులకి ఏదైనా భయపడి మేడకి చేయి వస్తుంది వీడియోస్. లైక్ చేయరు ఎవరు. ఎందుకు ఈ ఫోన్ రీఛార్జ్ చేయరా బాబు అంటే రేపు నా మానిటైజ్ అయిపోతే నేను చేసుకున్న ఖర్చు నేను తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రగులుతుంది మొగలి పొద. పాముంటారు నిజం, పాము చేయగలరు బాబు. రగులుతుంది మొగలి పొద, గుబులు గుండి కన్నీయట. రగులుతోంది మొగలి పొద, గుబులు గుండి కన్నీయట. నాగినిలా వస్తున్నా, కౌగిలిలే ఇస్తున్నా. కాటేస్తావో వాటేస్తావో. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నీయట. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నీయట. నాగస్వరమూటేస్తా, నాగస్వరమూటేస్తా. నాలో నిన్ను కలిపేస్తా. కాటేస్తాలే వాటేస్తాలే. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నీయట. రగులుతోంది మొగలి పొద,
వగలమారి కన్నెయడా మసక మసక చీకట్లో మల్లె పూల దీపమెట్టి ఇరుకు ఇరుకు పొదరింట్లో చిరుకు గడల మంచమేసి విరహంతో దాహంతో మోహంతో ఉన్నా నాట్యం చేస్తున్నా నా పడక నీడలో నీ పడక వేసుకో నా పెదవి కాటుతో తాపంతో ఉన్నా తురుముకు వస్తున్నా నా పడక నీడలో నీ పడక వేసుకో నా పెదవి కాటులో మధువెంతో చూసుకో మధువెంతో చూసుకో కరిగిస్తాలే కవ్విస్తాలే తాపంలో ఉన్నా తురుముకు వస్తున్నా రగులుతోంది మొగలిపోదా గుబులు గుండి కన్నెయదా నాగినిలా వస్తున్నా కౌగిలిలే ఇస్తున్నా కాటేస్తావో వాటేస్తావో నాగస్వరము తెస్తా నాలో నిన్ను కల్పిస్తా కాటేస్తాలే. థ్యాంక్ యూ వాచింగ్. ఇలాంటి మన ఎంకరేజ్ చేస్తాం కదా మన ఎందుకు ఉదిత్ నారాయణ గారు ఆయన సౌత్ నుంచి ఎన్ని భాషలు వచ్చాయి, చాలా భాషలు వచ్చాయి. హిందీ, తెలుగులో తెలుగు అన్ని భాషలు పాడతారు ఆయన. మన వాళ్ళు ఇక్కడ నుంచి మనం తయారు చేస్తే కొద్దిగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా. నేను అప్పుడే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.